ప్రపంచంలోని రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ భూమధ్య రేఖకు సమీపంలో ఉంటాయి. ఎందుకంటే కమ్యూనికేషన్ శాటిలైట్లను మనం ఈస్ట్వర్డ్ డైరెక్షన్లో ప్రయోగిస్తాం. ఈక్వటోరియల్ లైన్కు ప్యారలల్గా విసురుతాం. సో విసిరే క్రమంలో భూమి యొక్క స్పీడ్, తన యొక్క స్పిన్నింగ్ స్పీడ్ కూడా దీనికి యాడ్ అవుతుంది. కాబట్టి ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా విసరడం ఈజీ. అందుకోసమే భారతదేశంలో ఉన్న ఏకైక రాకెట్ ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆర్ షార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఒక ద్వీపం. ఇక్కడ నుంచే మనం ఎందుకు ప్రయోగిస్తామంటే దీని పక్కకు సముద్రం ఉంది. రాకెట్ ప్రయోగిస్తున్నప్పుడు విఫలమైతే అది సముద్రంలో పడిపోయే అవకాశం ఉంది. అక్కడ అది ద్వీపం మరియు అక్కడ అడవి ప్రాంతం ఉంది కాబట్టి జనావాసాలు లేవు. భారతదేశం మరొక రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కులశేఖరపట్టినం తమిళనాడులో ఏర్పాటు చేయనుంది. ఇక్కడ నుంచి SSLVలను ప్రయోగించనున్నారు, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎందుకంటే SDSC షార్ నుంచి ప్రయోగించే పోలార్ అంటే పోల్స్ చుట్టూ తిరిగే ఉపగ్రహాలు పోలార్ ఆర్బిట్స్లో ప్రయోగించేటప్పుడు శ్రీహరికోటకు ఎగ్జాక్ట్గా కింద శ్రీలంక దేశం ఉంది. కాబట్టి శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్ను డాగ్ లెగ్ మాన్యూవర్ అంటారు. అంటే కుక్క కాలు ఎలా అయితే వంకర ఉంటుందో అలా స్ట్రేట్గా వెళ్ళి దీన్ని తూర్పు డైరెక్షన్లోకి మార్చి శ్రీలంక దేశాన్ని కవర్ కాకుండా ప్రయోగిస్తారు. దీనివల్ల ఇంధనం వృధా అవుతుంది. ఎందుకు అలా అంటే ఒకవేళ తప్పిపోయి రాకెట్ శ్రీలంక దేశంలో పడిపోకుండా ఉండడానికి. కులశేఖరపట్టినం శ్రీలంక పైనుండి కాకుండా నేరుగా సముద్రం నుంచి రాకెట్లను ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి కులశేఖరపట్టినాన్ని భారతదేశం కొత్త రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఎంచుకుంది.